హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పులిహోర చేయడం అనేది చాలా ఈజీనే, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. సో ఇది మా అమ్మమ్మ స్టైల్. అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది పులిహోర. సో అమ్మమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పులిహోర కోసం మనం ఇలాగా చింతపండు గుజ్జు అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికోసం ఏంటంటే చింతపండులో కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ కాదు. ఎక్కువ వేస్తే రసం కింద అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేసి దాన్ని మనం మెత్తగా మ్యాష్ చేసినట్లయితే కనుక ఇలా ఒక గుజ్జులాగా రెడీ అవుతుందండి. దీంట్లో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఏంటంటే పులుపు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది, కానీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఉడకబెట్టడం కోసం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ అదేవిధంగా కొంచెం ఆయిల్ అండి. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి అలవాటు కాబట్టి డైరెక్ట్గా వేసేసారు. ఈ ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి. అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంది. అండ్ కాటన్ నూనె అలాంటివి ఏమీ యూజ్ చేయొద్దండి, అంత టేస్ట్ ఉండదు. మీరు ఇంట్లో యూజ్ చేసే రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో అది వేయండి. వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్విమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా ఇది ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే మన పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది ఒకసారి ఉడకడం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని పైన మనం మూత పెట్టేసుకోవాలండి, లేకపోతే మొత్తం చిందేస్తుంది. అండ్ దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. అది క్లిప్ అనేది మిస్ అయింది, సారీ. ఎన్ని పచ్చిమిర్చి వేయాలనుకుంటున్నారో సో ఆ పచ్చిమిర్చి అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇది మగ్గిపోయింది. ఈ ప్రాసెస్ అయ్యేంతలోపు మనం పక్కన రైస్ కూడా ఉడికించేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ త్వరగా అయిపోతుందండి. సో ఈ రైస్ అనేది మనం నార్మల్గా ఎప్పుడు అన్నం ఎలా వండుకుంటామో అలాగే వండుకోవచ్చు. కాకపోతే అంత మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే మనకి పులిహోర కలిపేటప్పుడు ఏమవుతుందంటే మెత్తగా ఉండకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది. చూసారు కదా, పక్కన మాకు రైస్ అనేది కూడా రెడీ అయిపోతుందండి. అండ్ ఈలోపు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పులిహోరకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మనం వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం పచ్చిశనగపప్పు అలాగే కొంచెం ఆవాలు వేసుకొని అవి కూడా ఫ్రై అవనివ్వాలండి బాగా. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. విడిగా తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో మనం కొంచెం కరివేపాకు అండ్ అలాగే 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి అండ్ కొంచెం అల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అల్లం ముక్కలు వేసుకొని కొంచెం మనకి ఫ్రై అవనివ్వాలి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పులిహోర అంతా మిక్స్ చేయడం కోసం ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలండి. సో ఇలా తీసుకుంటే మనకి బాగా మిక్స్ చేయడానికి బాగుంటుంది. సో దీంట్లో ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనం పసుపు అంత ఎక్కువ యాడ్ చేసుకోలేదు కదండి, కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ పసుపు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కలర్ చూడడానికి బాగుంటుంది. సో ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం వేరుశనగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అండ్ అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ అల్లం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో ఇవన్నీ దీంట్లో వేసేసుకుని అండ్ అలాగే చింతపండును కూడా మనం మగ్గించి పెట్టుకున్నాం కదండి, సో అది కూడా దీంట్లో వేసేసుకొని మనం కంప్లీట్గా కలిపేయాలి. సో కలిపేస్తే మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంది. మనం ఇదంతా ప్రాసెస్ చేయడానికి చాలా కష్టం కాబట్టి మనం నార్మల్గా పులిహోర తినాలనిపిస్తే లెమన్ రైస్ చేసేసుకుంటూ ఉంటాము. బట్ దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.